ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో చేసేది ఉంటుందో అంత క్వాంటిటీలో పాలకూర తీసుకోవాలి. నేను 5 మంది కోసంకే చేస్తున్నా కాబట్టి ఒక కట్ట పాలకూర సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పాలకూరని కాడలు తీసేసిన తర్వాత శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో ఉంచిన, స్టవ్ ఆన్ చేసి నీళ్ళైతే మరలిన తర్వాత మనం శుభ్రం చేసి ఉంచిన పాలకూరని వేసుకోవాలి. ఈ పాలకూరని 2-3 నిమిషాలు నీళ్ళలో ఉడికించుకోవాలి. కొద్దిగా ఎంత సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు ఈ పాలకూరని ఎక్కువసేపు ఉడికిస్తే కలర్ చేంజ్ అవుతుంది, అందుకోసంకే ఎక్కువ ఉడకరాదు. ఇప్పుడు ఈ ఉడికిన పాలకూరని ఒక బౌల్లో చల్లనీళ్ళు తీసుకొని ఈ పాలకూర మొత్తాన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లనీళ్ళలో వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతలేదు పాలకూరది. మనం ఏ కలర్లో పాలకూర ఉంటుందో అలాగనే ఉంటుంది. పాలకూర కలర్ చేంజ్ అయితే పాలక్ పన్నీర్ మసాలా అంత చూడడానికి బాగా అనిపించదు, అందుకోసంకి కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి ఈ ట్రిప్స్ యూజ్ చేయండి మీరు కూడా. ఒక 2 నిమిషాలు అలాగనే వదిలేద్దాం ఫ్రెండ్స్. మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మొత్తం పాలకూరని నీళ్ళు లేకుండా పిండుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో. మీకు ఎంత కారం కావాలో అంత మిరపకాయలు తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. అందు గురించి నేను 5-6 మిరపకాయలు చాలు. ఎక్కువ కారం అయితే పాలకూర పన్నీర్ అంత బాగా టేస్ట్గా ఉండదు. మనకి డాబా స్టైల్ లాగా చేస్తున్నాం కాబట్టి తక్కువ కారమే ఉండాలి. ఇప్పుడు మిక్సీ చేసుకొని పేస్ట్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మసాలా కోసంకి ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నా, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా, ఉల్లిపాయ, ఇంకా 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా, ఒక 10 ఎల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ పన్నీర్ మసాలాలో వేసుకోవాలి, బాగుంటుంది. ఒక కప్పు 10 రూపాయలది పెరుగు తీసుకున్న, చిన్న కప్పు. మీకు పెరుగు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకునవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే పేస్ట్ చేసి ఉంచిన పాలకూర. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకున్న, కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. మీకు ఎంత ఆయిల్ పడుతుందో అంతే వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసుకొని 3 ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక చెక్క ఉన్న చిన్న ముక్క తీసుకున్నాను, బిర్యానీ చెక్క. ఈ మసాలాలు ఇంకా ఏవైనా మీకు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. 4-5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నా. ఒక క్యూబ్ బటర్, అమూల్ బటర్ యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. బటర్ వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఇవల్ల మసాలాలు ఇంకా ఏవైనా మసాలాలు వేసుకోవాలంటే వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచిన వెల్లిపాయలను వేసుకొని కొద్దిగంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెనుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయని వేసుకోవాలి, ఉల్లిగడ్డ అయితే సన్నగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దగా కట్ చేసుకుంటే పాలక్ పన్నీర్ తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు, అందు గురించి సన్నగానే కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మూత ఉంచి ఒక 2-3 నిమిషాలు వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, మీకు కావాలంటే లింక్. ఉల్లిపాయలు అయితే ఉడికినవి, కలర్ అయితే చేంజ్ అయినవి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలి. పాలక్ పన్నీర్లో టమాటా ముక్కలు ఎందుకు వేశారు అని డౌట్ రావచ్చు, కానీ ఫ్రెండ్స్ టమాటా వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, డాబాలో ఇలాగనే చేస్తారు, చాలా బాగుంటుంది. టమాటా వేసిన తర్వాత పాలక్ పన్నీర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఉల్లిపాయ టమాటా ముక్కలు. ఇప్పుడు మనకి ఏ మసాలాలు యాడ్ చేసేది ఉంటుందో ఆ మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు,
1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పన్నీర్ మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ అంజూర్ పౌడర్ వేస్తున్నాను. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత ఉంచి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏవైనా మసాలాలు యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డాబా స్టైల్లో చేస్తున్నా కాబట్టి ఎక్కువ మసాలాలు వేయలేదు. డాబా స్టైల్లో చేసేటప్పుడు ఎక్కువ మసాలాలు యాడ్ చేయరు. ఎక్కువ శాతం అయితే పాలక్ పన్నీరు సింపుల్గానే రెడీ అవుతుంది, మసాలాలు ఎక్కువ ఉండవు. అందు గురించే నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు యూజ్ చేయలేదు. తర్వాత ఉడికిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత మూత ఉంచి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఉడికిన తర్వాత మసాలా చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగుని వేసుకోవాలి. 1 కప్పు పెరుగుని, ఒక చిన్న కప్పు 10 రూపాయలది కప్పు పెరుగు దొరుకుతుంది. ఆ పెరుగుని తీసుకొని మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. వేసుకొని ఇక్కడ చూడండి మొత్తం అయితే గ్రేవీ అయితే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం రుద్ది పెట్టిన పాలకూర మిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఈ మొత్తం పేస్ట్ వేసుకొని టమాటాల మసాలా ప్రిపేర్ చేసినాం కదా, ఆ మసాలా పాలకూర మొత్తం కలిసేలా ఒక 2-3 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా కలిస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది పాలక్ పన్నీర్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మూత ఉంచి ఒక 2-3 నిమిషాలు అలాగనే వదిలేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. మొత్తం పాలకూర మసాలా అయితే బాగా ఉడికింది. ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాసే నీళ్ళని యాడ్ చేసిన. ఎక్కువ పల్చాగా ఉంటే పాలక్ పన్నీర్ అంత టేస్ట్గా ఉండదు, గాఢాగానే ఉండాలి. మొత్తం గ్రేవీ అయితే గట్టిగానే ఉండాలి. మనం రెస్టారెంట్లో డాబాలో తినేటప్పుడు చూసే ఉంటాము, గ్రేవీ అయితే గట్టిగానే ఉంటుంది పాలక్ పన్నీర్ది. లోపల మనం తీసుకున్న పన్నీర్ ముక్కలను కొంచెం మసాలాలో ఫ్రై చేసుకోవాలి. ఆన్ చేసుకొని ప్యాన్ ఉంచుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 క్యూబ్ అమూల్ బటర్ వేస్తున్నాను. అమూల్ బటర్ని మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇందులో కొద్దిగంత కారం పొడి వేసుకోవాలి. ఇంకా మీకు ఏవైనా మసాలాలు కావాలంటే వేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కారం పొడి వేసి మొత్తం బటర్ని మెల్ట్ చేసి మసాలా ప్రిపేర్ చేసిన. ఇప్పుడు ఈ మసాలాల్లో మనం కట్ చేసి ఉంచిన పన్నీర్ క్యూబ్లను వేసుకోవాలి. పన్నీర్ అయితే నేను చిన్న చిన్నగా ముక్కలుగానే కట్ చేసుకున్న. మనకి డాబాలో అయితే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి, కానీ పెద్ద ముక్కలు ఉంటే పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో అనిపిస్తలేవు తినేటప్పుడు. అందు గురించి నేను చిన్న ముక్కలుగానే కట్ చేసిన. మా పిల్లలకి ఎక్కువ వేస్తే చిన్న చిన్నవి ఎక్కువ వేస్తే మేము ఎక్కువ పన్నీర్ తిన్నాము అని ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకు వస్తుంది. అందు గురించి అయితే నేను చిన్న చిన్నగానే ముక్కలు కట్ చేసిన ఫ్రెండ్స్. మీకు కావాలంటే పెద్దగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలని మొత్తం మసాలా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. మీడియం స్టవ్ పైననే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్ అయితే పెడితే మొత్తం మసాలా మాడిపోతుంది, స్మెల్ బాగా వస్తలేదు. అందు గురించి మీడియంలోనే ఉంచి పన్నీర్ని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత అయితే గ్రేవీ అయితే పక్కన ఉడుకుతుంది. ఆ గ్రేవీని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఒకసారి కలుపుకొని ఈ పన్నీర్ మసాలా చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటా, చాలా బాగా వచ్చింది. ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు మనం మసాలాలో ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలను వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా కలిపి అలాగనే వదిలేయాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికిన పాలక్ పన్నీర్ మసాలాలో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల అమూల్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర అమూల్ క్రీమ్ లేకుంటే మనకి పాల మీగడ కూడా యాడ్ చేసుకునవచ్చు మన దగ్గర ఉన్న. కానీ పాల మీగడని యాడ్ చేసేటప్పుడు మొత్తం పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి యాడ్ చేసిన అమూల్ క్రీమ్ని మొత్తం మసాలాల్లో కలుపుకోవాలి. కలిపి ఒక 2-3 నిమిషాలు అలాగనే వదిలేయాలి మూత ఉంచి.
ఇంకా ఏవైనా మసాలాలు యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు లాస్ట్‌లో కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను కొద్దిగంత. చేతిలోనే రఫ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వల్ల పాలక్ పన్నీర్ చాలా టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కస్తూరి మేతి లేని వాళ్ళు అయితే మనకి మెంతెం కూర ఉంటుంది కదా, ఆ మెంతెం కూరని పెంచు పైన రోస్ట్ చేసుకొని వేసుకునవచ్చు. ఇప్పుడు లాస్ట్‌లో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ అమూల్ నెయ్యి, మీ దగ్గర హోమ్‌మేడ్ నెయ్యి ఉంటే ఆ నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అయితే కలిపి ఒక 2, 3 నిమిషాలు మూత ఉంచి అలాగనే వదిలేసుకోవాలి. మొత్తం గ్రేవీ, మసాలా పన్నీర్‌లో పట్టే వరకు ఉడికించుకోవాలి మూత ఉంచి. ఇక్కడ చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ అయితే పైకొచ్చింది. పన్నీర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లో సర్వ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. డాబా స్టైల్‌లో పన్నీర్ మసాలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ పన్నీర్ మసాలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పన్నీర్ మసాలా యూజ్‌ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. డాబా స్టైల్‌లో పన్నీర్ మసాలా మీరెప్పుడు ట్రై చేస్తున్నారో, మీకెలా కుదురుతుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.